ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అమ్మ గోమాతకి పూజ చేస్తుంది. సో తనకి ఏం తెలుసో అది మాత్రం ఫాలో అవుతుంది. తర్వాత మీరు చూసి ఇది అట్లా అది ఇట్లా అని అనొచ్చు, కానీ తనకి వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో దాని ప్రకారం ఫాలో అవుతుందంట. తర్వాత దీని కథ ఏంటి అనేది లాస్ట్ లో చెప్తాను, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడొచ్చు. గోమాతకి ఎందుకు పూజ చేయాలి, ఏ భాగాల్లో ఏ దేవతలు ఉంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం. చెప్పులు రాళ్ళు మరి గుచ్చుకో ఉంటాయి. నా వేసుకుని నడవలేవేమో, నా ఎత్తు చెప్పులు. బయలు నీళ్ళు ఉన్నాయా? అబ్బో, పచ్చగా అయిపోయాయా? వదరం మెత్తగా ఉండే స్థలంలో వేసుకో. నా పెళ్లి కాక కట్టారు ఇల్లు, అది లాగేస్తాము పట్టు. ఇక్కడ కూడా చూడు, అది ఆడితే ఇక్కడ దీపం పెట్టుకునేది పైన ఏమంటే పటాలు తగిలించుకునేది. దేవుడి ఇల్లు ఇదే, దేవుడి ఇల్లా అంతా ఇదే. ఒక దేవుడి ఇల్లు, వంటిల్లు, పాడకిల్లు అన్ని. ఓ ఇల్దా. తర్వాత ఆడ వండుకునేది, ఇక్కడ దీపం పెట్టుకునేది. అప్పుడేమో కరెంట్ కూడా ఉన్నట్లే మళ్ళీ కనేసుకున్నారు ఏమో. ఈ ఏడ కనీసం నాకు 50 ఏళ్ళు, అంతకుముందు 20 ఏళ్ళు అయి ఉంటుందో, 10 ఏళ్ళు అయి ఉంటుందో. మట్టి తరగలే ఇంకా. ఇప్పుడు కానీ అయితే వాటికి పడిపోయిండు. హైట్కి కూడా చూడు అట్టే ఉందా, మట్టి కట్టడైనా సిమెంట్ తో. మనం ఆడాడుకో పోయినాం చూడు చిత్రదుర్గ కాడికి, అక్కడ కూడా చూడు మట్టి. సిమెంట్ కన్నా గట్టిగా ఉంది మట్టి. అంటే అప్పుడు ఎట్ట చేసేదంటే తెచ్చి పిసికి తొక్కి నానబెట్టేది. అప్పుడు ఇప్పుడు బాడ కట్టాలనుకో అంతా ఒకసారి కడితే నిలవదు. ఒక్క అడుగు కట్టేయాల, 2 రోజులు ఆపాల, మళ్ళీ గట్టిపడేదాకా అట్ట పెడితే ఇప్పుడు కనీసం 65 ఏళ్ళని ఉంటుంది ఈ గోడ కాలుష్యం. గట్టిగా ఇప్పుడు కూడా ఇంకా గొనపంతో కొట్టాల్సిందే, ఏదైనా కట్టాల్సిందే. ఎడ కూడా వాళ్ళు కొట్టేశారు, లేకుంటే అది కూడా ఉంది. దీపం పెట్టుకునేది దేవుడిల్లు, దేవుడిల్లు కాదు దీపం. తెచ్చా చెప్పులా? అమ్మో, ఇదేంది అదురుకుంటుందా? వదిలేస్తే వెళ్ళిపోద్దామమ్మా. వాళ్ళ అమ్మ కనిపెట్టుకుందా భద్రం. వీడియోకి ఫోన్ చేస్తుంది. నువ్వు అది కానీ తొలిస్తా. ఇగో పెడతారు అందరూ. లక్ష్మి తోకలోనా? గోమాతకి ఎన్నో దేవతలు ఉంటారు దగ్గర. అప్పుడు మా అమ్మ చదువుతుంది. దానికేనా ముడ్డెట్టుందా? ఇట్లా ముడుచుకొని పోయా అంటే అది పసిది కదా, పెద్ద చూడుది అయితే అప్పుడు బాగుంటుంది. ముడ్డి చూపిస్తుంది. అయ్యో పేడేస్తుంది. ఏం లేదు, నేను ఫస్ట్ అరటిపండు పెట్టేస్తే తింటా ఉంటుందా? అరటిపండు పెడుతున్నానని సో అమ్మ అప్పుడప్పుడు అరటిపండు తెచ్చి పెడుతుంటుందంట, అందువల్ల అరటిపండు తెచ్చానని ఎదురు చూస్తుంది. కాకు కూడా పోయాలా? కాకలోనే దేవతలు ఉంది, కాకలో 90 మంది దేవతలు. మొన్న పందాలు పెట్టారు చూడు, అక్కడ పైన ఉంది కదా గూళ్ళలాగా, దాన్ని పట్టుకొని దాన్ని పడదొయ్యాలి. జల్లికట్టు భద్రం డెకరేషన్.
డెకరేషన్ చేసుకుంటుంది. ఓర్పుకుండి ఉమ్? అంత ఓర్పుకుండి చేసుకుంటే మంచిది. ఉమ్. ఓర్పుకుండాలి కదా. ఉమ్. ఏముందిలే, శుక్రవారం కాబట్టి వారంకి ఒకసారి కాబట్టి చేసుకోవచ్చు. అయ్యయ్యో, ఫస్ట్ ఒక అరటిపండు పెట్టిమా, అందుకనే 3 తెచ్చా. ఒకటి పెట్టి తర్వాత అది తింటా ఉంటుంది. ఆనకనే వస్తుంది దా. ఇప్పుడు పెట్టించుకుంటుంది బాగా. మళ్ళీ లాగుతా ఉంది. ఒరే ఒకటి పెట్టాం కదా, మళ్ళీ పెట్టారు. ఏదైనా ఒకటి ఏం తెలుస్తుంది. పొడవదు కదా దీనికి. మంచిది. దీనికి కొమ్ములు లేవు. కొమ్ములు ఉన్నా లేకున్నా కొన్ని సాగు జంతువులు. ఇప్పుడు ఆడ బిడ్డను పండేసాం అనుకో, ఆ బిడ్డ ఆడ తొక్కతామని కాలు ఎత్తి పెట్టి ఊపేసి దాడుతుంది, బిడ్డ మీద ఎక్కదు. కోళ్ళు కూడా అంతే కదా, కోళ్ళు కూడా అంతే కదా. కోళ్ళు కూడా కోళ్ళది అట్ట బానే కానీ పాపం జానకక్కని పిలిస్తే కూడా ఇష్టంగా చూసుంటది. తాడు కట్టి అవి పూలు తింటుంది నేను మా. తింటుంది పాపం కట్టి మెల్ల వేస్తే పూలమాల లాగేస్తే దానిలో పెట్టి ఉండొచ్చు నువ్వు పూలు. అదే మెడకేస్తుంది చూసావా ఆ పూలు. ఆ పూలు దానికి సరిపోవు, ఇట్టాటి పొడుగు పూలు. పారిజాతాలు వేసిన పైన పారిజాత పువ్వు కన్నా మించిన రోజాలు కాదు. మర్చిపోయాను, మా అమ్మ చెప్తుంది తోకలో 90 మంది దేవతలు ఉంటారు, చెడులో ఎవరో ఒకటి దేవతలు ఉంటారంటారు. అట్లంతా చెప్తుంది. అది ఇప్పుడు చేస్తున్నారు. కాశీకి పోతే దాని కింద దూరం అన్నారు, దూరితే ఏం చేయాలి, 10 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు, 10-15. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసి ఉంటారు. ట్రైనింగ్ కాదు ఇప్పుడు కూడా, ఇది మనం అలవాటు అయితే అంతే. ఉండు 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 తిందు ఉండు. ఇటు తిప్పుమా, దానికి మంటకి ఏమన్నా ఇది అవుతుందమ్మా. నువ్వు ఫస్ట్ ఆరతి ఇచ్చేసి పక్కన పెట్టి సెగ తగ్గది. అది ఏదో ఇది అనుకుంటుంది దీపం, అది అదే పక్కన పెట్టి. దాదా మూతి మూతి మూతిట్రా. అయ్యో 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 అయ్యో, దాన్నేం చేయకో, దాన్నేం చేయకో, కాలుతుంది కాలుతుంది కాలుతుంది. ఆకు తిందా? తింటుందా? ఆకెందుకు తిందమ్మా? నచ్చలేదేమో దానికి, నచ్చలేదేమో దానికి. అసలు ఇందాక నుంచి ఎప్పుడెప్పుడు అనండి. ఆమె అమ్మ కూడా అలవాటు పడిపోయినట్టుంది, ముందు రుచి పెట్టిన. వచ్చి అప్పుడు కానీ పట్టినావు అనుకో, దీంట్లో సీసాలో పట్టలేవు. అప్పుడు దాంట్లో పోసుకుంటా ఉంటే ఎంతో మందులో పెట్టంట. అసలు మనకు ఈ ఆవులు దొరకవు కదా, తెల్లగుంటాలు వేస్తా ఉండేటప్పుడు ఆవుని ఇట్ట కట్టేసుకొని ఇట్టు వదులుకొని అది పొడుకొని లేసేటప్పుడు ప్రదర్శనం చేస్తే
ఏమైందో చెప్తాను చెప్పు. ఏం చెప్పాను నువ్వు? పారిజాతం ఏదో చెప్పింది. భాస్కర్ అన్న నాలాగా ఈ చెవి పెట్టి అంటాడు. స్టార్ట్ కాదు, అందరికి అవి ఇష్టం కదా. అంటే కొంతమంది ఉంటారు కదా జానకక్కలాగా పిచ్చి పీక్స్ ఉండేవాళ్ళు. ఏం చెప్పాను దాన్ని బట్టి చెప్పాలి. ఏం చెప్తాను? ఏందో ఆవుని పూజించుకుంటే కామధేను ఏదో చెప్తుంటివా? అప్పుడు వచ్చేది మాట్లాడదు. అవునవును, సరేలే అయితే. అది కూడా పంపిస్తున్నానా? దీనికి ఇంటికాడే మేత, నీళ్ళు వచ్చి పెట్టేసిపోతా. అన్నీ లాగేసి 2 ఆవులు పెట్టుకున్నారన్నా చాలు. 2 ఆవులు పెట్టుకుంటే వాళ్ళు పాలు తాగేదానికే ఉంటాయి. పాలు తాగేదానికి ఏమ్మా ఏమో పలకరిస్తుందా? బాయ్ బాయ్. కామధేను ఫోటో చూస్తే తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉండేది. సో ఫ్రెండ్స్ ఏంటంటే మధ్య మధ్యలో నాకు ఈరోజు ఏంటో నా ఫోన్ అంతా స్ట్రక్ అయిపోయింది. సో అమ్మ చెప్పిన మంచి మాటలు చాలా వరకు అన్నీ కట్ అయిపోయాయి, కొన్ని వచ్చాయి, కొన్ని కట్ అయిపోయాయి. సో నేను వాటిని యాజ్ ఇట్ ఈస్గానే పెట్టాను. కాకపోతే నాకు తెలిసినంత వరకు నేను సెర్చ్ చేస్తే నాకు దొరికిన సమాచారం ప్రకారం నేను అవి చదివి ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. సో గోవులో వివిధ భాగాల్లో దాగి ఉన్న వివిధ రకాల దేవదూతలు వివరాలను ఒకసారి మనం చూసినట్లయితే, ఇందాక ఆ ఫోటో చూశారు కదా, చూసినట్లయితే గోవు నుదురు కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరుంటాడు. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలో నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా శివ అష్టోత్రం సహస్రనామాలు పఠిస్తూ ఇక బిల్వ దళాలతో పూజిస్తే సాక్షాత్తు కాశీ విశ్వనాథుని పూజించినంత ఫలితం దక్కుతుందని వేద పండితులు చెప్తుంటారు. అలాగే గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యం స్వామి ఉండడం వల్ల నాసికను పూజిస్తే సంతాన నష్టం ఉండదని, ఆవు చెవి వద్ద అశ్విని దేవతలు కొలువై ఉంటారని వాళ్ళు చెప్తున్నారు. అందువల్ల చెవిని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందంట. ఆవు కన్నుల దగ్గర సూర్యచంద్రులు ఉంటారని, వాటిని పూజించడం వల్ల అజ్ఞానం అనే చీకటి నశించి జ్ఞానకాంతి సకల సంపదలు కలుగుతాయని చెప్తున్నారు. ఆవు నాలికపై వరుణదేవుడు ఉండడం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే విద్యాప్రాప్తి, ఆవు చెక్కిళ్లలో కుడివైపున యముడు, ఎడం వైపున ధర్మదేవతలు ఉంటారని ప్రగాఢ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్తుంటారు. అలాగే ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాణవాలు సంతానం కలుగుతుందని చెప్తారు. ఆవు పొదుగులో 4 పురుషార్థాలు ఉంటాయి కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామమోక్షాలు కలుగుతాయని చెప్తుంటారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట, వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెప్తుంటారు. వాటితో పాటు భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులు ఉంటారు కనుక గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి, గిట్టల పక్కన అప్సరసులుంటారు, ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తూ ఉంటారు. సో ఇది నాకేంటంటే నేను గూగుల్లో సెర్చ్ చేసి మీకు అది వినిపించాను. సో నాకైతే దాన్ని కంప్లీట్గా తెలియదు. సో మీకు తెలియజేయడంతో పాటు నేను కూడా దాని ప్రత్యేకత ఏంటి అని తెలుసుకోగలిగాను. ఓకే ఫ్రెండ్స్, దీని మీద మీరు ఎలా చేస్తారు అనేది మీకు తెలిసినట్లయితే కమెంట్స్లో రాయండి. సో నెక్స్ట్ ఎవరికైనా కూడా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.